హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో అది కూడా అడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఫ్రీజ్ టైం ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ కింద డిస్క్రిప్షన్ లో ఈ ఫైల్స్ ఉంటాయి. ఇవి సోర్స్ ఫైల్స్, మనం ఈ ప్రాజెక్ట్ కి యూజ్ చేసే ఫైల్స్. ఇక్కడ చూడండి, ఒక వీడియో ఫుటేజ్ అలాగే కార్డుకి సంబంధించిన ఇమేజ్ ఫైల్. ఈ రెండు ఫైల్స్ యూజ్ చేసి ఈ ఫ్రీజ్ టైం ఎఫెక్ట్ అనేది మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, క్లాస్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ 2 ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ప్యానల్. ఫస్ట్ వీడియో ఫుటేజ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు, జస్ట్ మ్యూజిక్ అనేది హైడ్ చేసేస్తున్నాను. జస్ట్ హైడ్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, మనకి వీడియో ఫుటేజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ వీడియో ఫుటేజ్ ని నేను ట్రాక్ చేసుకుంటున్నా. దీనికోసం ఈ లేయర్ రైట్ క్లిక్ చేసి ట్రాక్ కెమెరా. ఆటోమేటిక్ గా మనకి ట్రాకింగ్ అనేది జరుగుద్ది. ఇక్కడ మీకు సైడ్ ఆప్షన్స్ వస్తే మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రాకింగ్ అనేది రన్ అవుద్ది. చూడండి, ఇప్పుడు ఫ్రేమ్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకే, మనకి ట్రాకింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ చాలా ట్రాక్ పాయింట్స్ వచ్చినాయి. ఇందులో మనకి ఏంటంటే వీడియో మొత్తం ఉండే ట్రాక్ పాయింట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి హ్యాండ్ దగ్గర బ్లూ పాయింట్స్ ఉన్నాయి. ఇందులో చూడండి, ఈ బ్లూ పాయింట్ వచ్చేసరికి మొత్తం వీడియో మొత్తం వచ్చింది. దీనికోసం ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి క్రియేట్ నల్ అండ్ కెమెరా. మనకి 2 లేయర్స్ వస్తాయి, ఒక కెమెరా లేయర్ అలాగే నల్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన లేయర్. ఇప్పుడు మనకి ఈ నల్ ఆబ్జెక్ట్ సంబంధించిన లేయర్ వచ్చేసరికి ఇది మనకి ఏంటంటే వీడియో మొత్తం ఈ టార్గెట్ పాయింట్ అనేది ఉంటుంది. చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కార్డ్ లేయర్. కార్డ్ లేయర్ కోసం ప్రాజెక్ట్ ప్యానల్ Ctrl+0 ప్రాజెక్ట్ ప్యానల్. నెక్స్ట్ కార్డ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూస్తే కార్డ్ లేయర్ వచ్చింది. కొంచెం సైజ్ తగ్గించుకుందాం. షిఫ్ట్ పట్టుకుంటే మనకి 4 వైపుల సమానంగా సైజ్ అనేది తగ్గుద్ది. ఓకే, నెక్స్ట్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. చూస్తే మనకి కార్డుకి వీడియోకి సంబంధం లేకుండా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ టార్గెట్ పాయింట్ కి ఈ కార్డ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ నేను ఈ కార్డ్ లేయర్కి ఏం చేస్తానంటే 3D ఆప్షన్ పెట్టుకుంటున్నా. జస్ట్ 3D. ఆటోమేటిక్గా మన కార్డ్ లేయర్ వచ్చేసరికి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి కింద నల్ ఆబ్జెక్ట్ సంబంధించిన లేయర్ ఉంది. ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని షార్ట్ కట్ P క్లిక్ చేస్తే పొజిషన్. ఓకే, ఈ పొజిషన్ కాపీ తీసుకుంటున్నా. జస్ట్ పొజిషన్ దగ్గరికి వెళ్ళి Ctrl+C కాపీ. ఇప్పుడు పైన కార్డ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని P క్లిక్ చేస్తే పొజిషన్. నెక్స్ట్ ఈ పొజిషన్ దగ్గర Ctrl+V పేస్ట్. సేమ్ పొజిషన్ దగ్గర మనకి కార్డ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ కార్డు నాకు కొంచెం సైజ్ పెరగాలి. దీనికోసం షార్ట్ కట్ S క్లిక్ చేస్తే స్కేల్ ఆప్షన్. నెక్స్ట్ ఈ కార్డ్ లేయర్ కొంచెం సైజ్ పెంచుకుంటున్నా. ఓకే, మనం పొజిషన్ కాపీ పేస్ట్ చేసాం కాబట్టి సేమ్ పొజిషన్ లో మనకి కార్డు కూడా రన్ అవుతాయి. ఒకసారి ప్లే చేద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ పొజిషన్ మనకి చేంజ్ అవ్వాలి. దీనికోసం ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసుకున్న పొజిషన్ ఉంది, అది అయితే మనం చేంజ్ చేయకూడదు. దీనికోసం ఈ లేయర్ రైట్ క్లిక్ చేసి ప్రీకంపోజ్. ఓకే ఓకే, చూడండి, ఇప్పుడు ఈ కాంప్ లేయర్ ని పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. జస్ట్ షార్ట్ కట్ P క్లిక్ చేసి మనకు నచ్చినట్టుగా దీని పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే రొటేషన్ క్లిక్ చేసి షార్ట్ కట్ R క్లిక్ చేస్తే రొటేషన్ మనకు నచ్చినట్టుగా రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ప్లే చేసేద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ కార్డ్ కాపీ కావాలి. దీనికోసం Ctrl+D డూప్లికేట్. నెక్స్ట్ దీని పొజిషన్ మార్చుకోవచ్చు, అలాగే రొటేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగా మనకు నచ్చినట్టుగా ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ తీసుకోవచ్చు. Ctrl+D డూప్లికేట్. నెక్స్ట్ దీని పొజిషన్ వచ్చేసరికి టేప్ ఉండాలి. జస్ట్ ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇది రొటేట్ చేసుకుంటున్నా. జస్ట్ టైల్డ్ కి ఎస్కేప్ కింద టైల్డ్ కి ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్ లో కనబడుతుంది. జస్ట్ క్లిక్. హోమ్ బటన్ స్టార్టింగ్ కి ఫ్రేమ్. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఇలాగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఈజీగా ఈ ఫ్రీజ్ టైం ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు చాలా వీడియోస్ చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ అన్నట్టు బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.